అనగనగా ఒక శివుని దేవాలయం. ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలు వస్తుంటారు. మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడిలోకి వెళతాడు. తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు. ఆ విధంగా అందరు దేవతలు గుడిలోకి వెళతారు. వాహనాలు గుడి బయట ఉంటాయి. అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం. అటువంటి యమధర్మరాజు గుడిలోకి వెళ్ళే ముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది, నన్నెలాగైనా కాపాడు అని గరుత్మంతుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు గరుత్మంతుడు, నేను అన్నింటికన్నా వేగంగా పోగలను. 3 గడియలలోపు నిన్ను 7 సముద్రాలకు అవతల వదిలి వస్తాను. అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు. యముడు నిన్నేమీ చేయలేడు అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకొని వెళ్ళి 7 సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు త్వరలో వదిలి నీకేం కాదులే, హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు. కొంతసేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని బయటకు వస్తారు. అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో, యమధర్మరాజా, నువ్వు గుడి లోపలికి వెళ్ళే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట, ఎందుకు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, ఏం లేదు, నాకు బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతలు కనిపిస్తాయి. ఆ చిన్న పిట్ట తలరాతను చూసి నవ్వొచ్చింది అని అన్నాడు. ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు. ఆ చిన్న పిట్ట 3 గడియలలో 7 సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు త్వరలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతోంది అని రాసి ఉంది. ఆ చిన్న పిట్ట 3 గడియలలోపు 7 సముద్రాలు దాటి వెళ్ళలేదు. ఆ పాము కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు. కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. అది ఎలా జరుగుతుందోనని తలుచుకొని నవ్వొచ్చింది అన్నాడు. అప్పుడు అంటే బ్రహ్మ రాసిన తలరాతను ఎవరూ కూడా ఆపలేరు కదా అనుకున్నాడు గరుత్మంతుడు. మరి మీరేమంటారో చెప్పండి.